హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ పాలిసెట్ 2024 రిలేటెడ్గా ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్కి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకైతే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంది, ఎలా ఉంటుంది అని అయితే కంప్లీట్గా అయితే ఎక్కువ వీడియో అయితే మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువ వీడియో అయితే కంప్లీట్గా అయితే చూడండి. ఈ యొక్క టీఎస్ పాలిసెట్ నుంచి అయితే ఫుల్ గైన్స్ అయితే నేనైతే ఇస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ అయితే ఫాలో అవుతాయండి. ఇక మెయిన్ మన టాపిక్లో వెళ్తే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసినట్టయితే మీకు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ ఇన్ గవర్నమెంట్ ఇన్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అంటే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ అని మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇన్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో అయితే కంపల్సరీ అయితే ఉండటం అయితే జరిగిద్దని ఇక్కడైతే క్లారిటీ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఎక్సెసింగ్ ఆప్షన్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ టు అదర్ బ్రాంచ్ విత్ ఇన్ ది కాలేజ్ అంటే మీరు ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా అయితే మీకు ఏదైతే బ్రాంచ్ అయితే వచ్చి ఉంటుందో ఆ యొక్క బ్రాంచ్ నుంచి ఎనదర్ బ్రాంచ్కి అయితే పోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అది ఎలా అంటే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా అయితే మీరు అయితే వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాస్టర్ బ్యాంక్లో సీట్ అనేది వచ్చిందనుకోండి, మీకు మాస్టర్ బ్యాంక్లో సీట్ అయితే వస్తే మీకు మాస్టర్ బ్యాంక్లో ఈసీ బ్రాంచ్లో సీట్ అనేది వచ్చింది. ఈ యొక్క ఈసీ నుంచి మీరు త్రిబుల్ఈకి అయితే వెళ్ళాలనుకున్నారు. ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా అయితే మీకు ఈసీ నుంచి త్రిబుల్ఈకి అయితే వెళ్ళొచ్చు, లేకపోతే మీకు త్రిబుల్ఈ నుంచి మెకానికల్ వెళ్ళొచ్చు, లేకపోతే త్రిబుల్ఈ నుంచి ఈసీకి రావచ్చు. ఎలా అయితే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ యొక్క కాలేజ్లోనే మీరు వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్కి అయితే వెళ్ళటానికి అయితే ఛాన్సెస్ అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ జేఎన్ పాలిటెక్నిక్లో సీట్ అనేది వచ్చి జేఎన్ నుంచి మాస్టర్ బ్యాంక్లో వెళ్ళాలంటే అలా అయితే ఎలిజిబుల్ అయితే ఉండదు. మీకు ఏదైతే పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చి ఉంటుందో, మీకు జాయిన్ అయిన ఏదైతే కాలేజ్ ఉంటుందో ఆ యొక్క పాలిటెక్నిక్ కాలేజ్లో మీకు వచ్చిన బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి వెళ్ళటానికైతే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా అయితే మీరైతే వెళ్ళటానికైతే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ద ఫీ రియంబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడింగ్ క్యాండిడేట్స్ అంటే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ఎవరైతే వెళ్ళారో వాళ్ళకు కూడా ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ అనే వచ్చిద్దని అప్లికేబుల్ అయితే అనేది ఇక్కడైతే క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ పెట్టడానికి డేట్ చూసుకున్నట్టయితే ఆగస్ట్ 5 అండ్ ఆగస్ట్ 6 అయితే మీరు ఈ యొక్క 2 days అయితే మీ యొక్క ఆప్షన్స్ అయితే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ అయితే పెట్టుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. మీరు ఎవరైతే ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్కి వన్ బ్రాంచ్ వేరే బ్రాంచ్కి వెళ్ళాలని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే మీరు ఏ విధంగా అయితే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ ఎలా అయితే మీ యొక్క ఆప్షన్స్ ఇచ్చారో అలానే ఇక్కడైతే మీరు ఏదైతే కాలేజ్లో ఉన్నారో ఆ యొక్క కాలేజ్ అయితే ఇచ్చి మీరు ఏ బ్రాంచ్ వెళ్ళాలనుకున్నారో ఆ బ్రాంచ్ అయితే మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ కింద అయితే ఇవ్వాలి. ఆ యొక్క ఆప్షన్స్ ఇవ్వడానికి మీకు ఆగస్ట్ 5, ఆగస్ట్ 8 ఈ యొక్క 2 days అయితే మీరైతే ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఇచ్చిన ఆప్షన్స్కి మీకు ఒకవేళ ఆ యొక్క కాలేజీలో ఆ యొక్క బ్రాంచ్లో మీకు సీట్ అనేది ఖాళీ ఉంటే ఎవరైతే జాయినింగ్ పీరియడ్లో ఎవరైతే జాయిన్ కాకపోతే ఆ యొక్క సీట్స్ ఉంటాయో ఆ యొక్క సీట్స్ అయితే మీకైతే ఇవ్వటం జరిగింది. ఆ యొక్క మీరు ఏదైతే ఆప్షన్స్ అయితే ఇచ్చారో ఆ యొక్క ఆప్షన్స్ ఇచ్చినట్టు మీకైతే సీట్ అనేది ఖాళీ ఉంటే మీకైతే సీట్ అయితే అలర్ట్ అయితే చేస్తారు. ఆ యొక్క అలర్ట్ చేసిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీకైతే ఈ యొక్క ఆగస్ట్ 8కి అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీకు ఏదైతే ఫస్ట్లో వచ్చిన ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉండటం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఆనర్ బిఫోర్ అంటే మీకు ఆగస్ట్ 8 కంటే ముందులో అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అవుతుంది. మీకు 7 కల్లా అయితే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయితే చేస్తారు ఆల్మోస్ట్. ఒకవేళ ఈ యొక్క ఆగస్ట్ 7కి చేయకపోతే మీకైతే కంపల్సరీ మీకు ఈ యొక్క ఆగస్ట్ 8కి అయితే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీకు ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఏదైతే బ్రాంచ్లో సీట్ అయితే వస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీ నుంచి త్రిబుల్ఈకి వెళ్ళాలనుకోండి, మీకు త్రిబుల్ఈలో అయితే సీట్ అయితే వస్తే ఆ యొక్క త్రిబుల్ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిపార్ట్మెంట్ కాడికి అయితే వెళ్ళి ఈ యొక్క మీకు వచ్చిన కొత్తగా ఏదైతే న్యూ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉంటుందో ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే చూపించి మాకు ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా అయితే ఈ యొక్క త్రిబుల్ఈ బ్రాంచ్ సీట్ అనేది వచ్చిందని అక్కడ అయితే మీ యొక్క అడ్మిషన్ అయితే ఆ యొక్క త్రిబుల్ఈ బ్రాంచ్లో అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆ యొక్క ఏదైతే కొత్తగా వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే సబ్మిట్ చేయడానికి డేట్ వచ్చేసి మీకు ఇక్కడ చూసినట్టయితే ఆగస్ట్ 8, ఆగస్ట్ 9 ఈ యొక్క 2 days అయితే మీ యొక్క కొత్తగా వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఆ యొక్క డిపార్ట్మెంట్లో అయితే సబ్మిట్ చేసి మీ యొక్క అడ్మిషన్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ప్రాసెస్ అనేది మీకు ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ స్టార్టింగ్ కాగానే మీరైతే కంపల్సరీ అయితే వీడియో అయితే కంపల్సరీ చేస్తే ఎలా చేసుకోవాలి, అలా ఈ యొక్క ఆప్షన్స్ అన్ని ఎలా పెట్టాలి అని అయితే కంప్లీట్ వీడియో అయితే కంపల్సరీ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాయి. మీకు ఏముండదు, మీకు ఏదైతే ఇదే మీకు బ్రాంచ్ వచ్చిందా బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి
మీరు కాన్ఫిడెన్స్ ఉంటే కంపల్సరీ అయితే ఈ యొక్క ఎంట్రన్స్ రీడింగ్ ద్వారా అయితే మీకు అయితే 100% అయితే సీట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. మీరు ఇక్కడ ఈసీ బ్రాంచ్ నుంచి అయితే సిఈ కానీ సిఎస్ఈ కానీ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ యొక్క బ్రాంచ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్కి అయితే వెళ్ళటానికి అయితే ఎటువంటి ర్యాంక్ అయితే మీకు అయితే చూడరు ఇక్కడ. ఇదిగా సివిల్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మన డిస్కషన్ మన ఛానల్తో ఫాలో అయితే కానీ.